పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా గుంతకల్లులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వర్గీయులు రెచ్చిపోయారు. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ పేరును తొలగించారు. టీడీపీ నేత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆదేశాలతోనే వైఎస్ఆర్ పేరును తొలగించామని అధికారులు చెప్తున్నారు. గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని గుంతకల్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి ముట్టడించారు. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నైరుతి రెడ్డి. ఈ లెటర్స్ మరి ఏర్పాటు చేస్తారా లేదని తెలియజేయాలి. ఎవరు తీశారు అది? ఎవరు తీశారా లెటర్స్? చైర్మన్ గారు తీయమన్నారు. ఏమైనా జీవో ఉందా? రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి. టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలపై మున్సిపల్ చైర్మన్ నైరుతి రెడ్డి మాట్లాడుతుండడం కూడా మనం చూసాం ఇప్పుడే. సో వైఎస్ఆర్ పేరును తొలగించడం వెనక గుమ్మనూరి జయరాం పేరు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అదే గుంతకల్ నియోజకవర్గంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ బోర్డును తొలగించడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతుంది. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాలతో టీడీపీ నేతలు ఈ దాష్టికానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు, అక్కడ పూర్తి స్థాయిలో నిర్బంధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే కార్యదర్శి ఉంటారో ఆ అధికారికి ఫోన్ చేసి వివరణ కోరే ప్రయత్నం బహిరంగంగానే చేయగా ఇది టీడీపీ నేత అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదేశాల మేరకు బోర్డు తొలగించామని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కావచ్చు, లేకుంటే టీడీపీ నేతలు కావచ్చు, వైఎస్ఆర్ పేరు చెప్తేనే భయపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే గుంతకల్లు మార్కెట్ కమిటీ కార్యాలయానికి వైఎస్ఆర్ బోర్డును తొలగించారు. ఇది రాజకీయ కక్ష సాధింపులు చర్యలో భాగంగానే చేశారు. దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్ రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.